ఇప్పుడు కాళేశ్వరం ఒక పిల్లర్ కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఓట్ల కొరకు ఏంటంటే కాళేశ్వరం ఇదైంది అయిందని. ఇప్పుడు తర్వాత మొన్న కేసీఆర్ బస్సు యాత్ర చేసిన తర్వాత రైతులకు మనకు నీళ్ళు ఇచ్చారు అక్కడ. మళ్ళీ కాళేశ్వరం కుంగిపోతే నీళ్ళు ఎక్కడికి వస్తాయి మేడం? తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ రైతులకు నీళ్ళు. ఇప్పుడు కరెంటు 24 గంటలు కరెంట్ అంటున్నారు. 24 గంటలు కరెంట్ వస్తలేదు. విలేజ్లలో 2-3 గంటలు కరెంట్ కట్ అవుతుంది. అంతకుముందు ఏమన్నారు, స్టబ్ స్టేషన్లకు పోదాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నట్టు స్టబ్ స్టేషన్లకు చూసుకోరు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు కట్ అవుతుందని ఇప్పుడు చూసుకోవచ్చు. అలా ఓలైనా గవర్నమెంట్ ఉన్నవాళ్ళు అంటే ఒక్కళ్ళ గురించి చెప్పడం అవసరం లేదు, ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఏంటంటే మన కేసీఆర్ ఏమైనా తిడతా ఉన్నాడు. తిడతా ఉంటే ఏమొస్తుంది, ఆయన ఒక సీఎం హోదాలో ఉండి అట్లా తిట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అలా తిట్టచ్చు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి నువ్వేందిరా నేనేందిరా అంటే అది కరెక్ట్. ఒక సబ్జెక్ట్ తోటి ఆయన ఒక హోదాలో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ తోటి మాట్లాడాలి. ఆయనకు సబ్జెక్ట్ అన్నది లేదు రేవంత్ రెడ్డి. ఆయన కోరు. ఎందుకంటే మొన్న ఏమన్నాడు, రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు 40,000 కోట్లు నేను ఒక్క రోజు తినకపోతే ఎడమ చేతుడు వాడేస్తాడు. ఎంత మట్టుకు అనేది కరెక్ట్ అంటే ఆయన రోజుకు అంటే 40,000 50,000 కోట్లు తింటానన్నట్టు. ఆయన తినకపోతే మనకు ఇస్తాడు అంటే ఆయన తింటుండు అంతే. ఆయన ఒక మొత్తం భూ కబ్జాలతని ఆయన ఒక జడ్పీటీసీ నుంచి ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యేకు కొడంగల్లో ఓడిపోయాడు. మళ్ళీ ఎంపీకి 4,000 ఓట్లతో గెలిచాడు. ఆయన పెద్ద ఇది కాదు. కాకపోతే ఇలా కాంగ్రెస్ మార్పు అని వచ్చింది ఆయన అంత తప్పగాని ఆయనది ఏం లేదు. ఒక పబ్లిక్ ఏంటంటే ఇది పథకాలు ఇప్పుడు 4,000 మహిళలకు 2,500, మహిళలకు 4,000 పింఛన్ అయితే వీళ్ళు 2,000 ఇస్తారు కదా, మేము 4,000 ఇస్తాము. మళ్ళీ మహిళలకు పిల్లలు చదువుకుంటారు చూడ, వాళ్ళకి స్కూటీలు ఇస్తాము. అవన్నీ కొన్ని హామీలు ఇచ్చి దొంగ హామీలతోటి వాళ్ళు గెలిచారు. అంతే తప్ప అసలు పబ్లిక్లో అయినా మేము 39 మాకు పబ్లిక్ ఏంటంటే మమ్మల్ని విమర్శిస్తే మేము 39 సీట్లు గెలకపోతాడు. వాళ్ళు 63 గెలిచిరచ్చు, మేము 39 గెలిచినాం. అయినా వాళ్ళకు మాకు ఓటు శాతం 2%. మాకు ఓటు శాతం పెరిగింది. మాకంటే ఒక 2% ఓటు శాతం వాళ్ళకి ఎక్కువ వచ్చింది. కాకపోతే కొన్ని మేము 1,000-2,000 ఓట్లతోటి మేము కొన్ని సీట్లు కోల్పోయినాం. సరే మాకు ప్రజలలో ఉంది. నెక్స్ట్ మేమే ఫామ్ అవుతాం. కేసీఆర్ ఫామ్ అవుతాడు, మన కేటీఆర్ కానీ హరీష్ అన్న కానీ మా గోవనసో మస్తు ఇక్కడ పనులు చేసిండు. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు తప్ప వేరేది ఏం లేదు. నెక్స్ట్ ఇంకా వచ్చేది మన గవర్నమెంటే. మళ్ళీ తర్వాత మనమే ఫామ్ చేస్తాం. వీళ్ళు ఇప్పుడు దాడులకు దిగుతారు. ఇప్పుడు 4 వద్దులకంగా దాడులకు దిగుతారు. ఆ దాడులు ఏంది, వాళ్ళు కొడదాం ఏమంటాడు రేవంత్ రెడ్డి, మా కాకి వెళ్తే అదేది మా కాంగ్రెస్ దాని మీద ఆల్తే కొడతామన్నారు. కొడితే ఏమున్నది, మన పెద్ద గద్దలని తొలకపోయిండు మొన్న ఓలను ఎంపీలను అందరినీ, కడియం కావ్య కానీ రంజిత్ రెడ్డి వీళ్ళందరినీ మరి ఎందుకు తొలకపోయిండు రేవంత్ రెడ్డి? మొన్న ఒక స్పీచ్లు ఇచ్చాడు, మా టీఆర్ఎస్ వచ్చి మా కాంగ్రెస్ దాని మీద ఆల్తే దాన్ని సూడి చేస్తామని చెప్పి అన్నాడు. సూడి చేశారు. మరి మా బీఆర్ఎస్ వాళ్ళే కదా వాళ్ళు. మరి వాళ్ళు సొంతం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు కదా. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మళ్ళీ బీబీ పాటిల్ ఆయన ఇంట్లోనే ఉండే వాళ్ళు బీజేపీ వాళ్ళు బీబీ పాటిల్ తీసుకుపోయారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ప్రజలలో మా దగ్గర ఉంది. ఇంకా కొన్ని వద్దులలో మేము బాగా ఇంప్రూవ్ అవుతాం. కాకపోతే కొంచెం మేము ఎందుకంటే ఇప్పుడు మేము 10 నుంచి 12 సీట్లు గెలుస్తున్నాం పక్క. ఇది మాత్రం పక్క 10 నుంచి 12 సీట్లు గెలుతాం. అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నది మా కార్యకర్తలను మదం చూపిస్తాం.